ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రియమైనటువంటి విశ్వాసులారా, కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈరోజు మనం ధ్యానం చేసుకున్నటువంటి అంశము కొండ ఎక్కగలవా. కొండను ఎక్కగలవా. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు తనతో పాటుగా 3 శిష్యులను వెంటబెట్టుకొని కొండ ఎక్కినట్లుగా, అక్కడ వారి ఎదుట ఆయన రూపాంతరము చెందినట్లుగా, ఒక నూతనమైనటువంటి అనుభవంలోనికి, ఒక నూతనమైనటువంటి జ్ఞానంలోనికి వారిని నడిపించినటువంటి ఒక సందర్భాన్ని మనం అక్కడ చదువుకుంటూ ఉన్నాం. ఈ రోజున మన ఎదుట కూడా దేవుడు ఒక కొండను ఉంచి ఉన్నాడు. ఈ కొండను ఎక్కగలిగితే నీవు కూడా ఒక నూతనమైనటువంటి అనుభవంలోనికి, ఈ కొండను ఎక్కగలిగేటువంటి పరిస్థితిలో నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ నూతనమైనటువంటి అనుభవంలోనికి నీవును రావాలని, ఈ జ్ఞానాన్ని, నూతనమైనటువంటి జ్ఞానాన్ని నీవు కూడా పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మోషే గారు ఒకానొక సమయంలో గొర్రెలు కాయడానికి వెళ్ళిన సమయంలో ఆయన కొండవైపుగా చూసినప్పుడు అక్కడ ఒక పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఏంటి ఇది మండుతుంది, ఎందుకు కాలిపోవట్లేదు అని చెప్పి ఆయనలో కలిగినటువంటి ఒక ప్రయాస, ఒక ఆశ, ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనేటువంటి ఒక ఆశను బట్టి ఆయన ఆ పొద వద్దకు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో మోషే, నీవు ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనటువంటి స్థలము కనుక నీవు చెప్పులు విడిచి ముందుకు రా అని దేవుడు మాట్లాడాడు. ఇక్కడ ఆ మండుచున్నటువంటి ఈ పొదలో దేవుని యొక్క స్వరము మోషే గారు వినగలిగారు. ఈ దేవుని స్వరాన్ని వినటానికి మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటో తెలుసా? కొండను ఎక్కారండి. నాకెందుకు, సరే కాలిపోయేదిలే, నాకు సంబంధం లేదు కదా, ఎందుకు అక్కడ దగ్గరికి వెళ్తే నాకేమన్నా అపాయం జరిగిద్దేమోనని ఆయన వెనకడుగు వేసుకున్నట్లయితే దేవుని స్వరాన్ని వినేటువంటి అవకాశాన్ని ఆయన కోల్పోయి ఉండేవాడు. మొట్టమొదటిది. రెండవదిగా అక్కడ దేవుడు మాట్లాడుతూ మోషే గారితో ఘనమైనటువంటి నామాన్ని దేవుడు బయలుపరిచారు. నేను ఉన్నవాడును, నేను అనువాడనని దేవుడు తన ఘనమైనటువంటి నామాన్ని మోషే గారికి బయలుపరిచారు. రెండవ దీవెన కోల్పోయి ఉండేవారు. ఇక 3వ దీవెనకు వచ్చేసరికి దేవుడు మోషే గారిని ఎన్నుకున్నాడండి. ఒక గొప్ప నాయకుడు. ఇశ్రాయేలు జనాంగం అంతటి కూడా బానిసత్వం నుంచి దేవుడిచ్చిన వాగ్దాన భూమికి నడిపించటంలో మోషే గారిదే ఉన్నతమైనటువంటి పాత్ర. ప్రతి విషయాన్ని దేవుడు బయలుపరిచినట్లుగా దేవుడు మోషే గారు ప్రజలకు తెలియచేస్తూ ఒక గొప్ప నాయకుడిగా దేవుని యొక్క ప్రేమను, ఆదరాభిమానాలను, దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని మోషే గారు పొందుకున్నారు. సాత్వికుడని, నీతిమంతుడని, ఇల్లంతటిలో నమ్మకస్తుడని ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుని ద్వారానే మోషే గారు పొందుకున్నారండి. ఇన్ని గొప్ప దీవెనలు మోషే గారు ఒకవేళ కొండను ఎక్కకపోతే కోల్పోయి ఉండేవారే. శిష్యులను కూడా దేవుడు ఏం చేశాడు అనంటే కొండను ఎక్కించారంట. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమనంటే హీ లెడ్ దెమ్ అప్ టు ద మౌంటైన్. కొండను ఆయన ఎక్కించారంట. అనగా చేయి పట్టుకొని తీసుకెళ్ళి కొండ మీద పెట్టల, కొండను ఎక్కే మార్గాన్ని వారికి నేర్పించారు. కొండను ఎలాగో ఎక్కాలో ఆయన ముందు నడుచుచు వారికి మార్గాన్ని చూపించారు. ఎక్కవలసినటువంటి విధానాన్ని వారికి బోధించారు. ఆ విధముగా కొండను ఎక్కటానికి ఆయన వారిని ప్రేరేపించారు. లెట్ దెమ్ అప్ టు ద మౌంటైన్ అంటే తీసుకెళ్ళి కొండ మీద పెట్టలేదు, కానీ కొండను ఎక్కగలిగినటువంటి విధానాన్ని వారికి ఆయన నేర్పించారు. ఈ కొండను ఎక్కేటువంటి విధానం ఎలా ఉండబోతుంది? చాలా శక్తి కావాలి, చాలా ధైర్యం కావాలి. ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. మనోధైర్యం కావాలి, సంకల్పం కావాలి. ఏ విధంగానైనా సరే నేను ఎక్కాలి అనేటువంటి ఒక కృత నిశ్చయం కావాలి. ఆ నిశ్చయాన్ని బట్టి మనము ప్రయాణాన్ని సాగించాలి. చాలామంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని చాలామంది ఆశపడతారు. ఈ అధిరోహించే క్రమంలో వాళ్ళు సిద్ధపడతారు. ఎలాగునా, ఎలాంటి హర్డిల్స్ అయినా రానివ్వండి, ఎలాంటి ఇబ్బందులైనా రానివ్వండి, వాతావరణ పరంగా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా
ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా వాటిని అధిగమించి ఇదిగో ఆ స్థలానికి చేరుకుంటామనేటువంటి ఒక నిశ్చయము, ఒక నిర్ణయం చేసుకొని ఉంటారు. ఆ నిర్ణయానికి కట్టుబడి వారు ప్రయాణాన్ని సాగిస్తారు. ఈ సాగించే క్రమంలో ఇబ్బందులు రావంటారా? సమస్యలు రావంటారా? సమస్యలు లేవంటారా? ఇబ్బందులు లేవంటారా? అన్నీ ఉన్నాయి, అన్నీ వస్తాయి. అయినప్పటికీ కూడా యేసయ్య వారిని ఎక్కించెను. నీవు నేను అందరం అంతేనండి. ఎప్పుడైతే కొండను ఎక్కడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో ఈ చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నా కొరకు నా కుమారుడు నా కుమార్తె ఒక అడుగు ముందుకు తీసుకున్నారు కదా, ఇక మిగతా జర్నీని నేను నడిపిస్తా, మిగతా ప్రయాణాన్ని నేను చేయబట్టి నడిపిస్తానని దేవుడు ముందుకు వస్తాడండి. నడిచే ఈ క్రమంలో ఒక్కొక్కసారి నువ్వు పడిపోయే పరిస్థితులు రావచ్చు, కృంగిపోవచ్చు, నీకు శక్తి సరిపోకపోవచ్చు, నీ బలం సరిపోకపోవచ్చు. కానీ యేసయ్య ఏమంటాడు తెలుసా? నువ్వు రా, నీకు శక్తిని నేనిస్తా, నీకు బలాన్ని నేనిస్తా. నీవు పడిపోకుండా నేను నా దూతకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీ కాలు జారిపోదు, నీవు జారిపోకుండా వారు నిన్ను తమ చేతులతో పట్టుకుంటారంటున్నాడు. నీవు చేరవలసినటువంటి గమ్యానికి తప్పక ఆయన చేరుస్తాడు. మనము చేరిన తర్వాత అక్కడ అనుభవాలు ఎలా ఉంటాయనంటే, పేతురు గారు మాట్లాడుతున్నారు కదా, అయ్యా ఇదిగో మోషే గారికి ఏలే గారికి నీకును ఇక్కడ గుడారాలు కట్టేస్తాం, పర్ణశాలను నిర్మిస్తాం, ఇక్కడే ఉండిపోదాం, కిందకి వెళ్ళొద్దు అంటున్నాడు. చూసారా, అప్పటి వరకు కింద ఉన్నటువంటి జీవితంలో ఒక విధమైనటువంటి జ్ఞానము, ఒక విధమైనటువంటి ఆలోచన, ఒక విధమైనటువంటి మనస్సు. కానీ ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయాడో మోషే గారు మాట్లాడుతున్నారు కదా, ఇక కిందకి వెళ్ళొద్దు, ఇక కింద ఏముంది, ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చూసినటువంటి అనుభవాలు, వినినటువంటి జ్ఞానము, ఆ యొక్క దర్శనాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయంటే వీటిని విడిచిపెట్టి కిందకు వెళ్ళాలనేటువంటి ఆశ రావట్లేదు. ఇది ఎత్తైన స్థలములలో దేవుడు మన కొరకు దాచించినటువంటి ఒక గొప్ప దీవెన. మనము కింద అందరితో ఉన్నాం అనుకోండి, మనకి అందరిలానే ఒక నార్మల్ జీవితం, ఒక సాధారణమైన జీవితం. అదే నువ్వు ఒక ఎత్తుకెళ్ళి చూడు, అందరు ఎలా కనపడతారు, చాలా కిందగా కనపడతారు. ప్రపంచం అంతా కూడా నీకు కనిపించింది. ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనము ఎత్తుకు వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నటువంటి అనుభవాలు మనకి ఎంతో ఉన్నతమైనటువంటి సంతోషాన్ని, జ్ఞానాన్ని, నూతనమైనటువంటి అనుభవాల్ని అవిస్తాయి. ఒకసారి అవి అనుభవించిన తర్వాత మరలా తిరిగి రావాలని, మరలా కిందకు వెళ్ళాలనేటువంటి మనసు మనకి ఎప్పటికి కూడా రాదు. అదే మనసుని పేతురు గారు పొందేసుకున్నారు. అక్కడ కలిగినటువంటి ఆ దర్శనాన్ని బట్టి, అయ్యా ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడ మనం 3 గుడారాలు వేసేసుకుందాం, నేను మీకు కట్టేస్తానని చెప్పేసి ఇక్కడ ఉండిపోదామని పేతురు గారు మాట్లాడుతున్నారండి. యేసయ్య మనలను ఆ అనుభవంలోనికి పిలవాలని ఆశపడుతున్నాడు. నీవు కొండ ఎక్కగలవా? నేను మీకు అందరికీ ఒక చిన్న కథ చెప్తా. ఒకనొక సందర్భంలో మనలాంటి విశ్వాసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. ఏంటి ప్రార్థన అంటే, ఇదిగో యేసయ్య ఒక్కసారి నిన్ను చూడాలని ఆశపడుతున్నానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క విషయం కోసం ప్రార్థన చేస్తున్నాడు. చాలా బలమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసంతో, కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అయితే యేసయ్య ఒకరోజు చెప్పాడంట కదా, సరే నన్ను చూడాలని ఆశపడుతున్నాడు కదా నా 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 సేవకుడు, కనుక నేను ఒకసారి ప్రత్యక్షం అవుతాను అని చెప్పేసి అని అతని దగ్గరికి వచ్చి అన్నాడంట కదా, ఇదిగో నువ్వు అడిగినట్లుగా నేను నీకు ఒకసారి కనిపిస్తా, మరలా రెండవసారి నేను కనిపించాలని మాత్రం నువ్వు నన్ను అడగొద్దు, అలా అయితేనే నేను నీకు ప్రత్యక్షం అవుతానని యేసయ్య చెప్పాడంట. సరేనయ్యా, నువ్వు అన్నట్లుగానే, నేను అడిగినట్లుగానే నువ్వు ఒకసారి నాకు కనిపించు అని అన్నాడంట. సరే అని చెప్పి యేసయ్య తనకి తన దర్శనాన్ని ఇచ్చాడు. దర్శనం ఇచ్చాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈ మనిషి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా మరలా కనిపించాను అన్నాడంట. అప్పుడు యేసయ్య వచ్చేసి, ఇదిగో నేను నీకేమని చెప్పాను, ఒక్కసారి నువ్వు నన్ను చూడాలన్నావు, ఆ ఒక్కసారి తప్ప రెండోసారి నేను నీకు కనిపించను అని చెప్పాను కదా, దానికి నువ్వు ఒప్పుకున్నావు కదా, మరలా ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను కనిపించాలని మరలా ఎందుకు అడుగుతున్నావు అని యేసయ్య అడిగితే ఆ విశ్వాసి చెప్పాడండి కదా, అయ్యా నిన్ను చూసిన తర్వాత నాకు దేని మీదకి మనసు వెళ్ళట్లేదయ్యా, ఎవరిని చూడాలనిపించట్లేదయ్యా, ఎవరితో మాట్లాడాలనిపించట్లా,
నాకు దేని మీద ఆశ లేదయ్యా. అందుకనే నీతోనే ఉండాలని ఆశపడుతున్నా, నిన్నే చూడాలని ఆశపడుతున్నా, నీతోనే మాట్లాడాలని ఆశపడుతున్నా, నీ కౌగిల్లో ఉండాలని ఆశపడుతున్నానని ఆ విశ్వాసి యేసయ్యతో చెప్పాడంట. యేసయ్య అప్పటి నుంచి ప్రతిదినము ప్రతి సమయము ఆ విశ్వాసతోటే ఉండటం ప్రారంభించాడంట. ఈ కొండ ఎక్కితే మనకు కలిగే అనుభవం కూడా ఇదే. ఆయన నువ్వు దర్శించావనుకో, ఇక నీకు దేని మీదకి మనసు వెళ్ళదు, ఎవరిని గురించి ఆలోచన రాదు. ఇక అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, అది గెలవాలి, ఇది గెలవాలి, ఇది సంపాదించాలి అనే మనసు రాదు. పేతురు గారికి లాగా పైకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళాలనే ఆలోచన ఆయన కోల్పోయాడు. బైబిల్ గ్రంథంలో పౌలు గారి గురించి చెప్తాం. పౌలు గారు ఒక మంచి మాట చెప్పేశారండి. ఏంటి మాట అంటే, ఇదిగో దేవుని పరమైనటువంటి జ్ఞానము నిమిత్తము సమస్తమును నేను చెత్తగాను వ్యర్థముగాను పెంటగా భావించున్నాను నుంచి అని ఒక మాట చెప్పేశారండి. చెప్పడానికి గల కారణాలు ఏంటి అని అంటే, ఆయన దమస్కుకు వెళ్ళేటువంటి మార్గంలో ఆయనకు ఒక దర్శనం అయింది. ఏంటి దర్శనం తెలుసా? సాక్షాత్తు కొట్టబడి రక్తం చిందించి, శ్రమలలో బాధలలో రక్తం చిందించి కొట్టబడినటువంటి యేసయ్య దర్శనాన్ని పౌలు గారు చూశారండి. ఆ దర్శనం చూసిన తర్వాత ఇక ఆయన మనసు దేనిపైన లేదు, ఏది చేయాలని లేదు. ఇక్కడ అంటే లోకాన్ని సంపాదించాలని లేదు, ఇంకా లోకాన్ని గెలవాలని లేదు, లోకం లేదు బాగుకోవాలని లేదు. ఆ మనిషి చెప్పినటువంటి మాట, ఇదిగో ఆయన గురించి తెలుసుకోవడం కోసం సమస్తమైనటువంటి లోకాన్ని చెత్తగా పెంటగా వ్యర్థంగా భావిస్తానంటున్నాడు. ఒకసారి నువ్వు యేసయ్యను గనుక చూడగలిగితే, ఆ అనుభవంలోనికి నువ్వు రాగలిగితే, ఇక మరల వెనుతిరిగి మనం చూడం. అంతే. ఈ నూతనమైనటువంటి అనుభవం, ఈ నూతనమైనటువంటి జ్ఞానము మనం పొందుకోవాలంటే కొండను ఎక్కాలి. ఎక్కటానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? మనమందరం కూడా చాలాసార్లు అనుకునేది ఏంటంటే, నేను రోజు వాక్యం చదువుకున్నా, వెరీ గుడ్. నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నా, వెరీ గుడ్. నేను ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తా, వెరీ గుడ్. చాలు, ఈ విశ్వాస జీవితం చాలు, ఇంకెంత మించి నేనేం చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. కాదు, కొండ ఎక్కాలి. ఇక్కడ ఈ అనుభవాలు ఈ లోక సంబంధముగా నిన్ను ప్రేరేపించడానికి ఎందుకు అనంటే, కొండ ఎక్కుటకు ప్రేరేపించటకు ఉపయోగపడేటువంటి మార్గాలు అండ్ మాధ్యమాలు మాత్రమే. కొండ ఎక్కి చూడు, అక్కడ నీ కొరకు ఉంచబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి జ్ఞానము, ఒక ఉన్నతమైనటువంటి అనుభవాలు వర్ణనాతీతమండి. ఒక మనుషుడు వాటిని వివరించలేడు. మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తా. యోహాను గారు, యేసయ్య శిష్యుడు, పద్మాసు ద్వీపంలో అక్కడ ఉంచబడిన సమయంలో ఆయన ఆత్మతోటి అభిషేకింపబడిన వాడే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ ప్రార్థనలో ఆయన కలిగినటువంటి కొన్ని దర్శనాలను బట్టి ఆయన ఏమయ్యాడు తెలుసా? మూర్ఛిల్లిపోయాడండి. దాన్ని తట్టుకోలేకపోయాడు. ఈ అనుభవాలు రెండు అనుభవాలుగా ఉన్నాయి. ఒకటి దేవుని నిత్య జీవమైనటువంటి శాశ్వత పరలోక రాజ్యం గురించి, రెండవది నిత్య నరకాగ్ని గురించి. ఈ రెండు అనుభవాలను బట్టి ఆ దర్శనాలను చూసిన వెంటనే ఆయన మూర్ఛిల్లిపోయాడు. వర్ణనాతీతము. దేవుని యొక్క రాజ్యమును వర్ణించుట అది ఒక మనిషి మాటలకు అసాధ్యము. అదే విధముగా నరకములో రానున్నటువంటి శిక్షణ గురించి, తీర్పును గురించి, అక్కడ జరగబోతున్నటువంటి సంఘటనల గురించి కూడా వర్ణించుట అది అసాధ్యము. అంత బియాండ్గా మన ఊహకు, మన ఆలోచనకు అందనంత విధముగా ఆ రెండు పరిస్థితులు ఉండబోతున్నాయి. వాటిని బట్టి కలిగినటువంటి దర్శనాలను బట్టి ఆయన మూర్ఛిల్లిపోయాడు. మరి మనందరి జీవితంలో కొండ ఎక్కేవా? కొండ ఎక్కితేనే ఆ అనుభవంలోనికి మనము అంగీకరించబడతాం. ఆ నూతనమైనటువంటి జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత నీవు మరలా కిందకి రావాలని ఆశపడవు. ఎప్పుడైనా సరే కొండ ఎక్కాలని ఆశపడ్డావా? బైబిల్ గ్రంథంలో ఒకనొక పరిస్థితిలో యేసయ్య చెప్పుచున్నాడు కదా శిష్యులతోటి, ఇదిగో ఇది కూడా మీకు అర్థం కాలదా? ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను నేను మీకు చెప్పుచుండగా ఇది కూడా మీకు అర్థం కాకపోతే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మీరు ఎలాగో అర్థం చేసుకోగలరు? అది అర్థం చేసుకునేటువంటి ఆ జ్ఞానం మీరు ఎలా పొందుకుంటారు అని యేసయ్య మాట్లాడుతున్నారు.
ఈ లోక సంబంధముగానే మనం వాక్యం చదువుతున్నాం. ఈ వాక్యాన్ని అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అర్థం కానిటువంటి రహస్యమే దేవుని యొక్క వాక్యము. బైబిల్లో రాయబడినటువంటి మాటలే మనకు అర్థం కాకపోతే ఇక దేవుని ఆలోచన, దేవుని మనస్సు, ఇక పరలోక రాజ్యంలో జరగబోతున్నటువంటి సంఘటనలు, ఆ నిత్య రాజ్యంలో మనకి ఇవ్వబడినటువంటి బహుమానము ఎలా వర్ణించగలం? వర్ణించిన అది మనకు అర్థమైద్దా? ఈ జ్ఞానం పొందుకోవాలంటే కొండను మనము ఎక్కాలి, ఎక్కి తీరాలి. ఒక సమయంలో యేసయ్య ఒక చిన్న పాపతోటి నడుస్తున్నాడంట. సముద్ర తీరం నడుస్తూ ఉంటే ఆ పాప యేసయ్యతో మాట్లాడుతుందంట. వెనుకగా చూడగా 4 అడుగులు కనపడ్డాయి. 4 అడుగులు కనపడితే ఆ పాప యేసయ్యతో అడిగిందంట కదా, ఆ వెనక 4 అడుగులు ఎవరివి అని అంటే యేసయ్య చెప్పారంట కదా, 2 నావి 2 నీవి అని చెప్పారంట. అవునా, సరే యేసయ్య అంటే నువ్వు నాతో వస్తున్నావు కదా, వెరీ గుడ్ అని చెప్పేసరి ఇంకా ముందుకు వెళుతున్న సమయంలో అక్కడ బురద వచ్చిందంట. బురద వస్తే బురద దాటి వెళ్ళిన తర్వాత వెనకాల 2 అడుగులు మాత్రం కనపడ్డాయంట. 2 అడుగులు కనపడితే ఆ పాప మరలాడిగిందంట, ఏంది యేసయ్య నువ్వు నాతో రావట్లేదా? ఏంది నా 2 అడుగులు కనపడుతున్నాయి, నీ అడుగులు ఎక్కడ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే బురద వచ్చింది నన్ను విడిచిపెట్టావా అని చెప్పేసి అని ఆ పాప అడిగి యేసయ్య చెప్పాడంట కదా, అమ్మా ఆ అడుగులు నావి, బురద నీకు అంటకూడదని ఆ బురదని నేనే అంటించుకున్నా. ఇదిగో ముందు ముళ్ళు వచ్చినాయి, ఆ ముళ్ళు నీ గుచ్చుకోకుండా ఉండట కొరకై ఆ ముళ్ళు నేనే గుచ్చుకున్నా. నీకు వస్త్రం ఇవ్వటం వరకు నేను వస్త్రహీనుడిని అయిపోయా. నీకు కిరీటం ఇవ్వటం కోసం ముండ్ల కిరీటం నేను ధరించా. నీ భుజముల మీద నీ జీవితంలో మోయించిన ప్రతి పాపాన్ని తీసివేయటం కొరకు సిలువను నేనెత్తుకున్నా. నీకు నా రాజ్యముల సింహాసనం ఇచ్చుట నిమిత్తము నేను సిలువ అనేటువంటి దాని మీద నేను వేలాడబడ్డా. ప్రతి అవమానము నేను పొందుకున్నా. అవమానం నుంచి నేను తప్పించడానికి, నింద నుంచి నేను తప్పించడానికి. ఇక్కడ ఈ మాటల్లో యేసయ్య మనల్ని కొండ ఎక్కించడానికి సిద్ధపడుతున్నాడు. ఎక్కే క్రమంలో నీకు గాయము కాకుండా ఆ గాయాన్ని ఆయన తీసుకున్నాడు. నీకు సింహాసనం ఇవ్వటం కొరకు, నీకు కిరీటం ఇవ్వటం కొరకు ఆయన ముండ్ల కిరీటం ధరించాడు, సిలువ పైన వేలాడాడు. నీ కాలికి బురద కాకూడదని ఆయన కాళ్ళకి బురద అంటించుకున్నాడు. నీ వస్త్రములు తీసివేయబడకూడదని ఆయన వస్త్రహీనుడయ్యాడు. నీకు నీతి వస్త్రాన్ని ఇచ్చాడు, నీకు మహిమ వస్త్రాన్ని ఇచ్చాడు. నిన్ను ఘనపరచుట కొరకే ఆయన ఘనహీనుడిగా మారాడు. ఇవన్నీ ఎందుకో తెలుసా? నిన్ను అన్నూతనమైనటువంటి అనుభవంలోనికి నడిపించాలని, ఆ అనుభవంలో నిన్ను స్థిరపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. కొండ ఎక్కగలవా? అనేక సార్లు మనం ఎప్పుడైతే ప్రార్థన కూర్చుంటామో, ప్రార్థనకు మోకరిస్తామో అప్పుడు మనకు మోకాళ్ళ నొప్పి వస్తాయి, అప్పుడు నడుము నొప్పి వస్తాయి, అప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తాయి, అప్పుడు వేరే వేరే ఆలోచనలు గుర్తొస్తాయి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ప్రార్థన చేద్దామని మోకరిస్తామో అప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. వాక్యం చదువుదాం అనుకున్నప్పుడే అనేక పనులు గుర్తొస్తాయి, అనేక అవసరాలు గుర్తొస్తాయి, అనేక ఇబ్బందులు కూడా మనకి గుర్తుకొస్తాయి. మరి కొండ ఎక్కాలని ఆశపడితే ప్రయత్నం చేయి. నీ ప్రయాణాన్ని ప్రారంభించు. ఎక్కటానికి ఆయనే నీ చేయి పట్టి నడిపిస్తాడు. ఎత్తైన కొండకు ఆయన నిన్ను ఎక్కిస్తాడు. ఎక్కించి అక్కడ శిష్యులకి ఇచ్చినటువంటి ఆ గొప్ప దర్శన భాగ్యాన్ని నీకు కూడా ఆయన ఇచ్చుచున్నాడు. చివరిగా మీకు అందరికీ ఒక చిన్న ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు ఎవరైనా సరే చివరిగా ఒక మెసేజ్లో మీరు మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ పేతురు గారిని, యోహాను గారిని, యాకోబు గారిని యేసయ్య కొండపైకి తీసుకెళ్లారు. అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ మోషే గారని, ఏలియా గారని పేతురు గారికి ఎవరు చెప్పారు? ఆయన ఎలాగను గ్రహించాడు? గ్రహించడానికి ఎవరు చెప్పారు ఆయనకి? మొట్టమొదటిగా పేతురు గారు మాట్లాడుతున్నారు. యేసయ్య చెప్పకముందే ఇదిగో మోషే గారని, ఇదిగో ఏలియా గారని పరిచయం యేసయ్య చేయలేదు కదా. పరిచయం చేయకముందే పేతురు గారు మోషే గారని, ఏలియా గారని ఎలాగను వారిని పేరు పెట్టి పిలిచాడు? అది ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకు ఒకసారి సమాధానం వెతకండి. ఒకవేళ మీకు సమాధానం దొరికినట్లయితే మెసేజ్ ద్వారా తెలియచేయండి. ప్రేమైనటువంటి విశ్వాసులారా,
నీ ఎదుట ఉన్నటువంటి ఈ కొండను ఎక్కడానికి ప్రయత్నం చేయి. శక్తిని, సామర్థ్యాన్ని ఆయన మనకిస్తాడు. కొండను ఎక్కి ఆయన యొక్క ముఖ దర్శనాన్ని, ఆయన ఇచ్చేటువంటి జ్ఞానాన్ని, ఒక నూతనమైనటువంటి అనుభవంలోనికి మనము ప్రవేశిద్దాం. అక్కడే స్థిరపడదాం. మరలా తిరిగి వెనుతిరిగి చూడనటువంటి భక్తిలో మనం స్థిరపడి మన రాజు అయినటువంటి యేసయ్యను మహిమపరుద్దాం. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.